భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలోని శ్రీ షిరిడి సాయి ఆలయాన్ని సతీ సమేతంగా సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు వీరికి వేద మంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం స్వామివారి 1,00,000 ప్రమిదల దీపారాధన ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. భక్తులు, ప్రజల సహకారంతో ఆలయ అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 1,00,000 ప్రమిదలతో దీపారాధన మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నామని, ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆలయ కమిటీ సభ్యులు అయ్యన్న పాత్రుడు దంపతులను సత్కరించి స్వామివారి జ్ఞాపికను బహుకరించారు. ఈరోజు భీష్మ ఏకాదశి మీ అందరికి తెలుసు, చాలా పుణ్యకాలం, అందరికీ ఇష్టమైన రోజు, పండగ రోజు లాంటిది. ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నాకు తెలిసింది 23వ కార్యక్రమం అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి 23 సంవత్సరాల నుంచి కూడా భక్తుల సహకారంతో, ప్రజల సహకారంతో ఈ గుడిని చాలా ఇంప్రూవ్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా భక్తులందరూ నేను కోరేది ఏంటంటే, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన ఎన్టీ రామారావు గారి స్టేడియంలో 1,00,000 దీపాల ఆరాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైభవంగా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. భక్తులు, ముఖ్యంగా ఆడవాళ్ళందరూ, మహిళలందరూ వచ్చి, మగవాళ్ళు కూడా వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేసి షిరిడి సాయిబాబా ఆశీస్సులు పొందవలసిందిగా అందరినీ కూడా కోరుకుంటూ, సాయంత్రం జరగబోయే 1,00,000 దీపారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.